ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషవ ప్రార్థనతో ఉదయకాల కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడైన మౌనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు సోదరించమని ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని చేయడానికి మీకు అన్నమని వేగురమని తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసినందుకు మీకు అన్నమని తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ట్రీగా తండ్రి వాక్య కొరింది పత్రిక 15 అధ్యాయం మాకు సమృద్ధమైన తెలియ జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఇది కొన్ని తండ్రి చిన్న పరదలో తప్పు పొరపాటును క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నాడు పెట్టిన పరదని ఆమేన్. వెరీ గుడ్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన. మహోన్నత ప్రతని కణమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు సూత తెచ్చుకున్న తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నీ పాసైన కొడుకులను చేయడానికి అంతమన్నా తండ్రి. ఉదయకాల సమయంలో వేగు రూమైతండి మీ లేఖలను చదువుకుని బాగా ఇచ్చేందుకు ఎంతమన్నది. నీ ఉదయకాల సమయంలో తండ్రి కొరింది రాసి మొదటి పత్రిక తండ్రి కొరిందిరా మొదటి 15 అధ్యాయం చదువుతుండగా తండ్రి కానీ తండ్రి వెతుపడ వాగుతుంది మరో బ్యాగ్ రాసుకునేలా చేయండి. ఈ లైబ్రరీస్ మీ బిడ్డలందరూ దించారు కాయను ఆరోగ్యం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మేము స్కూల్కి వెళ్ళే పడపాట్లలో తండ్రి లేకపోతే కాల్చుకోవడానికి ఎంత ఉన్నదండి. ఈ ప్రార్థనలు తోరుంటే క్షమించండి. ప్రార్థన వేసుకొచ్చినాములు అడుగుతున్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృప కలిగిన నామానికే వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థనలో భాగంగా కొరింథీ పత్రిక 15 అధ్యాయం ద్వారా నేడు మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మీ మాటలైనా చక్కటి రీతిలో అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను పౌలు గారు ఎలాగైతే పరిష్కరించి ప్రభావ వారిని ఆత్మ సంబంధులుగా మలిచి ప్రభావ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎలాగైతే నడిపించారు, మా ఆత్మీయ జీవితం కూడా నేను లేఖనాలను బట్టి మేము కూడా సరి చేసుకున్న ప్రభావ మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మీ సహాయం దయచేయండి. తండ్రి యొక్క సమయంలో ప్రార్థించి నీ ఇరువురు బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి మరి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను పరిశుద్ధులను నాయన పెద్దలను విశ్వాసులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘానికి నాయన దైవ సేవకులు ఉన్నటువంటి నాయన మా ప్రియులు ఫ్లవరాజ్ గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారు వెలుగుతూ అనేక కుటుంబాన్ని వెలిగించడానికి వారు నిరంతరం సాధన చేస్తుండగా ప్రయత్నం చేస్తుండగా మీ సహాయ సహకారాలు వారికి సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. కొరింథీ పత్రిక 15 అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడును. ఆయన కేఫాకును తర్వాత 12 కురికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క దినమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలులను అందరికి కడపట నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులలో
అపోస్తులందరిలో అపోస్తులందరిలో తక్కువ వాడును తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తులుడుగా ఉండుటకు అపోస్తుడుగా ఉండుటకు యోగ్యుడును కాను. యోగుడను కాను. అయినను అయినను నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను. అది దేవుని కృప వలె అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఆయన కృప నిష్ఫలం కాలేదు. గాని గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాసపడినది నేను కాదు, ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నాకు దేవుడైన దేవుడి కృపే. నేనేమైనానేమి నేనేమైనా ఏమి అలాగుననే అలాగుననే మేము ప్రకటించుచున్నాము. మేము ప్రకటించుతున్నాము. అలాగునని అలాగుననే మీరును విశ్వసించితిరి. మీరు విశ్వసించుదురు. రెండో సందర్భం చదువుకుందాం. 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మరి క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యమిచ్చుచున్నాము. ఆయన గూర్చి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. మృతులు లేపబడని ఎడల మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు. దేవుడు ఆయన లేపలేడు. గనుక గనుక మేము దేవుని విషయమై మేము దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములుగా అబద్ధ సాక్ష్యములుగా అగబడుచున్నాము. ఆగబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే మీరింకను మీ పాపంలోనే నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నారు. అంతేకాదు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనం క్రీస్తునందు నిరీక్షించే వారు మనుషులందరికంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. దౌర్భాగ్యమైనము. ఇప్పుడైతే వెరీ గుడ్. 3 సందర్భం 29వ వచనం 20వ వచనం. వెరీ గుడ్. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతు పొందిరో అలాగునని క్రీస్తునందును అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచియుంచెను. సమస్తమును లోబరిచియున్నందున ఆయనకు సమస్తమును లోబడిన వాడు తప్ప సమస్తమును లోబడి ఉన్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు
దేవుడు సర్వలోకములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచినని దేవునికి తానే లోబడిను. నాలుగో సందర్భము ఎన్నో వచనము? 29 వెరీ గుడ్. 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిసం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎపిసిలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము సంతోషించదుము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నాను. అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చూడగా చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు. పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైన దానిగా విత్తబడి మహిమ గల దానిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై
ఉన్నాయి. ఆదామును మొదటి మనుషుడు ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. జీవించు ప్రాణి అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ఆత్మ సంబంధమైన మొదటి కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది. తర్వాత ఆత్మ సంబంధమైనది. తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నిండు పుట్టినవాడు. మట్టి నుండి పుట్టినవాడు. రెండవ వాడు రెండవ వాడు మనుష్య కుమారుడు పరలోకుండు వచ్చినవాడు. మనిషి కుమారుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టిలో నుండి పుట్టినవాడు ఎవడో, మట్టిలో నుండి పుట్టినవాడు ఎవడో, మట్టిలో నుండి పుట్టినవాడును అట్టివారే. మట్టిలో నుండి పుట్టినవారు అట్టివారే. మరియు మనం మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము మరి మనం మట్టి వాడి పోలి ప్రకారం నడిచిన వారమే పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధమైన పోలికలు ధరింతుము. సహోదరులారా, సహోదరులారా, నేను చెప్పినదేమనగా నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, రక్త మాంసము దేవుని శరీరం కొనించుకోవు. క్షయిత అక్షయతను స్వతంత్రించుకొనదు. శైస అక్షయను కొనుగోలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఇదిగో మీకు ఒక మరణం తెలియజేస్తున్నాను. మనం అందరము నిద్రించుచున్నాము గాని మనందరం నిద్రించుచున్నాము గాని నిమిషములో ఒక రెప్పపాటున నిమిషంలో రెప్పపాటున కడబోరం రోగగానే కడబోరం మోగగానే మనందరము మార్పు పొందుదుము. మనందరం మార్పు పొందదము. దూరం రోగును దూరం మోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. అక్షయులుగా లేకబడుదురు. మనము మార్పు పొందుదుము. మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయం ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అమర్త్యం ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అక్షయం ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడును విజయమందు మరణం రంగివేయును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అని రాయబడి వాక్కు నెరవేరును. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు దేవుని స్తోత్రం కలుగును గాక. కాగా కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును మీ ప్రయాసమును ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను స్థిరులను కదలని వారును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికైనా ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో మరి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపజేయను కాక. జస్ట్ అలాగని అంతేనది చిన్నది. 100 దంతులుగాను ఫలింపజేయను గాక. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక ఈ 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు పునరుత్థానం గురించి చెబుతున్నాడు అనమాట. దేని గురించి చెప్తున్నాడు మోషే బాబు? పునరుత్థానం గురించి చెబుతున్నాడు. ఎందుకనంటే వీళ్ళకొక మరలా ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి మరొక సమస్య అని అంటే, మనం 14 అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ భాషల సమస్యని పౌలు గారు వారికి పరిష్కరించి కృపావరాల్లో శ్రేష్టమైనటువంటి వాటిని మనం ఆసక్తితో అపేక్షించాలని, ప్రవచన వరం చాలా గొప్పది అని, ఆ భాషలతో మాట్లాడుట అది మనం మాట్లాడలేకపోయినా పర్వాలేదేమో కానీ ప్రవచించుట మాత్రము నిర్లక్ష్యం చేయొద్దు, ప్రవచించుట మాత్రం చెప్పాలి అని పౌలు గారి వారికి తెలియజేసినటువంటి సందర్భాలు 14వ అధ్యాయం. ఇక ఈ 15వ అధ్యాయంలో మరలా వీళ్ళకి ఏమొచ్చిందంటే మృతుల పునరుద్ధానం లేదనుకుంటున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి? ఇప్పుడు మృతుల పునరుద్ధానం లేదనుకుంటున్నటువంటి వీళ్ళకే చాలా కూలంకోషంగా చాలా వివరంగా చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడు మోషే బాబు? చాలా అంటే పునరుత్థానం ఉందని చెప్పడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే మూలాల్లోనికి వెళ్ళాడు అనమాట.
ఏదైనా ఒక సందర్భాన్ని మనము ఇతరులకి ప్రకటించాలనుకున్నప్పుడు మనము మూలాల్లోనికి వెళ్తూ ఉండాలన్నమాట. అలా ఇక్కడ పౌలు గారు కూడా ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సమస్యను ఆయన పరిష్కరిస్తూ కొందరు ఏమని చెప్తున్నారంటే మృతుల పునరుద్ధానం లేదు గనక మనం ఎలా పడితే అలా తినేయచ్చు, త్రాగేయచ్చు, సుఖించొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు వాళ్ళు. మృతుల పునరుద్ధానం లేదనంటే చనిపోయిన తర్వాత లేపబడట్లేదు అని అంటే మన ఇష్టం కదా ఇంకా. అందుకనే నేను రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము అని వీళ్ళందరూ అనుకుంటున్నారట. అప్పుడు పౌలు గారు ఒక మాట అని, మీరు మోసపోకండి. ఏమంటున్నాడు? మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక ఇప్పుడు ఎవరైతే పునరుత్థానం లేదంటున్నారో వాళ్ళందరికీ పునరుత్థానం ఉందని చెబుతూ కొన్ని ఉపమానాలు, కొన్ని సందర్భాలని పోల్చి చూపించి చాలా విస్తారంగా ధారాళంగా మాట్లాడారనమాట ఇక్కడ పౌలు గారు. చూసారా ఎన్ని వచనాలు ఉన్నాయో? సుమారు ఈ 15వ అధ్యాయం అంతా కూడా మృతుల పునరుద్ధానం గురించి రాయబడింది. మనిషి చనిపోయిన తర్వాత ఎలా లేపబడతాడు. ఉదాహరణకి మనము విత్తనాలు విత్తుతున్నాం కదా, చల్లుతున్నాం కదా విత్తనాలు. అవి విత్తినప్పుడు మనం చల్లి వెళ్ళిపోతున్నామే తప్ప ఆ విత్తనాలకి ఆకారం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనం ఏదైతే విత్తుతున్నామో విత్తిన దాన్ని బట్టి తన చిత్త ప్రకారం ఏం చేస్తున్నాడట. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట, మనం విత్తిన దానికి దేవుడు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని ఇచ్చుచున్నాడు. మనం విత్తిన దాన్ని చూడగదు. గోధుమ గింజ అయినా సరే, అది చింతపండు గింజ అయినా సరే, ఇంకా బోల్డన్ని మనకి గింజలు, బెండకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, ఏమండి చిక్కుడుకాయలు కావచ్చు. ఇవి కొన్ని ఇవన్నీ విత్తనాలకు సంబంధించి అనమాట. కొన్ని విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు విత్తినటువంటి తర్వాత దానికి కావలసినటువంటి శరీరాన్ని ఆయన ఇస్తున్నాడు కదా. మనుషులుగా మనము కూడా ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత ఈ దేహము భూ సంబంధమైనటువంటి దేహం, ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది మరొక శరీరాన్ని ధరించుకుంటుంది. అది అమర్త్యమైనది, మర్త్యమైనది ఈ భూమిలో విడచబడుతుంది. అమర్త్యమైనటువంటిది అనగా అక్షయమైనటువంటి శరీరంగా మనం లేపబడతాము. మృతులందరూ కూడా లేపబడతారు. ఇక మీరు మృతుల పునరుద్ధానం లేదంటే మేము ఇదివరకు చేసినటువంటి సేవ అంతా కూడా వ్యర్థము, మీరు చేస్తున్న సేవ అంతా కూడా వ్యర్థమే అని పౌలు గారు ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏదనగా అని మాట్లాడుతూ మొదటిగా మాట్లాడుతున్నాడు అనమాట. నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏదనగా ఏమని చెప్తున్నాడు? లేఖనములో నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏదనగా మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం ఏం చేశాడు? ఆయన క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను. 15వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు మన పాపం నిమిత్తం ఏం చేశాడని అనమాట? మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము 3వ దినమున ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తుల వారు మరణించి సమాధి చేయబడి ఎలాగైతే తిరిగి లేచాడో మనమును కూడా అలాగే తిరిగి లేస్తాం. ఆయన తిరిగి లేచిన తర్వాత కొంతమంది కనబడ్డాడు కదా, 500 మందికి కనపడ్డాడు, అపోస్తలులకు కనబడ్డాడు, యాకోబు గారు కనబడ్డాడు, 12 మంది శిష్యులు కనబడ్డారు. ఆ తర్వాత అందరికీ కడపట అకాలం పుట్టినటువంటి నాకును కూడా ఆయన కనపడ్డాడు అని పౌలు గారు చెప్పాడు. అంటే చనిపోయిన ఆయన తిరిగి లేచాడు కదా, అలాగే మనము చనిపోయినటువంటి తర్వాత తిరిగి లేస్తాము అని చెప్పడానికి ఇప్పుడు ఆయన ఎవరిని తీసుకుంటున్నాడో? ఆదాము గారిని తీసుకుంటున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎన్ని వచ్చిన 22వ వచనం చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ కూడా ఏం చేస్తున్నారట మోషబాబు? బ్రతికింపబడుతున్నారు. ఆదాము జీవించు ప్రాణి, యేసుక్రీస్తుల వారు జీవింపజేయు ఆత్మ అని మనకి ముందు భాగాల్లో మనకి 45వ వచనంలో మనకు కనబడుతుంది. చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు? 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు అందరూ కూడా క్రీస్తునందు ఏం చేయబడతారు? బ్రతికింపబడతారు. కారణం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు గనక. ఇప్పుడు కొరింథీయులకి కూడా క్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడు,
అందుకనే కదా మనం సంఘం కట్టాము. కనుక ఎవరైతే పునరుత్థానం లేదంటున్నారో వాళ్ళందరికీ ఈ మాటలు చెప్పండి. ఆదాము దగ్గర నుంచని చూపించుకుంటూ వస్తూ, ఆదాము అనేటువంటి ఆ మొదటి మనుషుడు చనిపోయాడు కదా! వాళ్ళందరి ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారాగా మరలా అందరూ బ్రతుకుతున్నారని పౌలు గారు అనేకమైనటువంటి సందర్భాలని ఈ మృతుల పునరుద్ధానం గురించి వాళ్ళందరికీ ఆశ్చర్యచకితంగా చూపిస్తున్నాడనమాట. ఏమని చూపిస్తున్నాడని ఆశ్చర్యచకితంగా? మనము విత్తిన విత్తనాలకి దేవుడే మంచి శరీరాన్ని ఇస్తున్నాడు కదా! అలాగే ఈ చనిపోయినటువంటి ఈ దేహానికి కూడా మహిమగల శరీరాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఏ శరీరాన్ని ఆయన? మహిమగల శరీరాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు కనుక మరి ఆ మహిమగల శరీరాన్ని పొందుకోవడానికి మనందరం కూడా ఎలా ఉండాలనంటే అని మాట్లాడుతూ, నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, ఏమండి చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరని అనేక రకమైనటువంటి పోలికలు చూపించుకుంటూ వస్తూ 44 వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మనం ఏం చేస్తామన్నట్టు ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరము భూమిలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మరలా మనకి ఏ శరీరం వస్తుంది? ఆత్మ సంబంధమైనటువంటి శరీరము. ఇక ఆత్మ సంబంధమైనటువంటి శరీరానికి మరణము లేదు, తండ్రితో యుగయుగాలు నిత్యము ఆయనతో ఉండడమే. అదే అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయిను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది. మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడు మట్టి నుండి పుట్టాడు. వాడు రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. మట్టి నుండి పుట్టినవాడు అట్టివారే పరలోక సంబంధి. చూడాలన్నమాట 48 వచనం, పరలోక సంబంధి ఇట్టువాడు పరలోక సంబంధులను అట్టివారే. అంటే మనం అందరం కూడా శరీర సంబంధులం కాదు, మనం అందరం ఆత్మ సంబంధులం అని ప్రారంభంలో మాట్లాడారు కదా. 3వ అధ్యాయం దగ్గర నుంచి మరలా మనం ఆత్మ సంబంధం అనేటువంటి విషయాన్ని పౌలు గారు వాళ్ళందరికీ చూపిస్తూ తెలియపరుస్తూ మనకి చక్కటి మహిమదేహం రాబోతుంది కనుక మనం అందరము ఒక్క నిమిషంలో రెప్పపాటున కడబోరం రోగగానే మనం అందరం కూడా లేచిపోతాము. తండ్రితో మనం ఏం చేస్తాము? వెళ్ళిపోతాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోననేరో అక్షయతను స్వతంత్రించుకోను. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనం అందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది అని చెబుతూ విజయమందు మరణం మురింగి వేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పౌలు గారు తెలియజేస్తూ, మనందరికీ మృతుల పునరుత్థానం ఉంది. మనం అందరము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము కనుక మీరు ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి మీరు ఇబ్బంది పడకండి. కనుక దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. కనుక మృతుల పునరుద్ధానం లేదని మనం చేస్తే ప్రకటన, ఈ సువార్త అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక అర్ధాంతరంగా అలాగా మనము శరీర సంబంధులుగా ఉండకూడదు, మనం ఆత్మ సంబంధులుగా ఎదగాలి అని అంటే మరి పౌలు గారు అనేక రకాలుగా అనేక రీతిలుగా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళ్ళందరూ కూడా ఏం చేయబడతారు? ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. ఆ తిరిగి లేపబడిన వారికి మహిమ దేహాలు ఇవ్వబడతాయి. ఆ మహిమ దేహాలతో దేవుణ్ణి నిరంతరం స్తుతించేవారు ఉంటారు, నిరంతరము మరి అగ్నిగంధకంలో మండేవారు ఉంటారు. కనుక ఆ ప్రాంతాలకు మనందరం వెళ్లకుండా పునరుత్థానంలో మనం అందరం జీవం కలిగి వారం క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థాన దినంలో మనందరం ముందుకు వెళ్ళాలని వాక్యం ముఖంగా మనకు సెలవిస్తుంది. కనుక
ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణమైన మహోన్నతుడు మా ప్రియ పరలోకపితాను మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మనికి వేలాది వందనాల సూచనలు సోదరు తండ్రి తండ్రి ఉదయకాల సమయంలో మీ తిరిగేదని వేగుజామున తండ్రి మీ సన్నిధి కాంతులు మా మీద చేసినందుకు మీకు అన్నమైన తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి జీవన తండ్రి కొరింది పత్రిక తండ్రి 15 అధ్యాయం చదువుకోవడం తండ్రి అధ్యాయం తండ్రి మేము వినిపెట్టి వేరు కామ 230 కానీ 60 కానీ 100 కానీ ఫలింపజేయాలని చూడండి తండ్రి ఇచ్చిన ప్రార్థన తప్పు పరవలను క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఆమేన్. వెరీ గుడ్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మౌనత ప్రార్థన మన ఉన్నత నామములకు వేలాది వందనాలు స్తుతులు సోదరు తెలుసుకున్నాను తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమైతే పునే పాసిన కొడుకులు చేతి అంత ఉన్నాను తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగురుమైతే మీ అక్కడ చదువుకుని బాగా ఇచ్చింది అంత ఉన్నాను తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి కొరుకొరిందులకు మొదటి పలికితే 15 అధ్యాయం చదువుతున్న సందర్భాల రోజులకి నేర్చుకుని చేసి అంత ఉన్నాను తండ్రి ఇలా వీక్స్ మీ బిడ్డలను తీర్చాకారునారికి దయచి నీ ఉదయకాల సమయంలో మేము స్కూల్కి పడబాటలో మీరు ఎక్కువ కష్టానికి అంత ఉన్నది ఈ ప్రార్థనతో పొరపాట్లో క్షమించండి ఈ ప్రార్థన ఏ స్కూల్లో అడుగుతున్నాం పడుతుంది ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామనికే, కృప కలిగిన నామనికే వేలాది వందనాలు ప్రభావ. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కొరింథీ పత్రిక 15 అధ్యాయం ద్వారా అనుగ్రహించు ప్రభావ. మృతుల పునరుద్ధానం ఎలా జరుగుతుందో, ఎలా మానవాళ్ళందరూ అక్షయులుగా లేపబడుతున్నారో తండ్రి, ఇది గొప్ప జ్ఞానమై ఉన్నదని పౌలు గారు నాయన అంతరించిపోతున్నటువంటి వాళ్ళందరికీ ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించి తెలియజేసి వారిని సత్య మార్గంలో సన్మార్గంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు విన్నా నాయన నేడు మా వినికిడిలో నాయన ఇది 30 దంతలుగా 60 దంతలు 100 దంతలుగా ఫలింపజేయండి. ప్రార్థించి నీరు బిడ్డలను దీవించండి. అలాగే నాయన ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలు, నాయన దైవ సేవకుల కుటుంబాలు ఈరోజు వారు చేస్తున్నటువంటి పనులను, పరిచర్యలను, ప్రయాణాల్లోనూ కష్టపడి చేస్తున్నటువంటి ఆ యొక్క జీవనోపాధి పనులన్నింటిలోనూ మీ సహాయాలు తెచ్చండి. బిడ్డలకు ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నాయన కష్టపడి తండ్రి కుటుంబాలను కట్టుకుని కుటుంబాలను పోషించుకుంటూ మీ కుమారుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా మీ సహాయ సహకారాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నాయన కుటుంబాలని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. దాన్ని క్లోజ్ చేశాను.